జయ గణపతి, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మన జయనామ గుణ సంకీర్తన భాగస్వాములు యావత్ మంది దత్త భక్తులు, అమ్మ భక్తులు, హనుమత్ భక్తులు, ఈశ్వర భక్తులు అందరికీ కూడా మన జయనామ గుణ సంకీర్తన నుంచి మన సత్సంగంలో భాగంగా భక్తి క్రియా యోగంలో భాగంగా మనందరికీ తెలిసిన విషయమే. సద్గురువు యొక్క కరుణా కటాక్ష అనుగ్రహంతో మనము మన జయనామగుణ సంకీర్తన ద్వారా ఆశ్రమాలకి కానీ మందిరాలకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ అనుమతి తీసుకుని అక్కడ మన జయనామగుణ సంకీర్తన భజన సత్సంగం చేయటము ఈశ్వరుని యొక్క అనుగ్రహం. దాంట్లో భాగంగానే మన జయనామగుణ సంకీర్తన సద్గురువు దత్తాత్రేయ స్వామి అవతారమూర్తి సంత్ శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ హుమ్నాబాద్లో వారి సంజీవిని అంటారు, సజీవ బృందావనం, సజీవ సమాధి. ఆపర దత్తాత్రేయ స్వామి హుమ్నాబాద్ కర్ణాటక రాష్ట్రంలో మాణిక్య ప్రభు మహారాజుల యొక్క సంజీవిని ఆ సజీవ బృందావనం దగ్గర మనము సత్సంగం చేసుకుని నామగుణ సంకీర్తన చేయటము కేవలము మన దత్తప్పాజీ, సమస్త గురుమండలి, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు, అనఘాదత్త స్వామి, ఆ మాణిక్య ప్రభు మహారాజుల యొక్క అనుగ్రహం. దాంట్లో భాగంగానే మన పిల్లలు అక్కడ వీడియో తీయటము, వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా చూస్తారు. ఒకవేళ వెళ్ళాలి అని అనిపిస్తే ఆ వైబ్రేషన్స్ చూసి స్వామివారి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆనందదాయకంగా దర్శనం చేసుకుని వస్తారు అని ఒకే ఒక సత్సంకల్పంలో భాగంగా ఈరోజు మనము ఈ చరవాణి మాధ్యమంగా లేక దూరవాణి మాధ్యమంగా మనము సత్సంగం చేసుకుంటున్నాము. శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజులు 19వ శతాబ్ద ప్రారంభంలో ప్రేమ మానవత్వాన్ని పునరుద్ధరించటానికి, అంటే పరిమితులు ఉన్న మూఢ విశ్వాసాలని, మత అంధకారాల నుంచి భక్తులని విముక్తి చేయటానికి దత్తాత్రేయ స్వామి అవతారంగా వారు నడియాడే సాధువు యోగి ఈ భూమిపైకి లేక ఈ భూమిపైకి అవతరించారు. వారిది సకల మత సిద్ధాంతం, అంటే ప్రేమ మానవత్వము మరియు ఏకత్వము, ఏకం సద్విప్ర బహుధా వదంతి అనే ఉపనిషత్తు సూత్రాలపై దృఢంగా ఆధారపడి వారి యొక్క తత్వాన్ని జీవించి ఇతరులకు బోధించారు. ఆ శ్రీ ప్రభువు 1865వ సంవత్సరంలో మాణిక్ నగర్లో సంజీవని అంటే సజీవ మహాసమాధి పొందారు. వారి యొక్క అనుగ్రహము, బోధలు, మరి దత్తాత్రేయ స్వామి సంచార ప్రియుడు, అలాగే వారి బోధనలన్నీ కూడా ప్రచారం కావాలని ఎన్నో మార్లు అవతారాలు తీసుకున్నారు. దాంట్లో మాణిక్ ప్రభు మహారాజులు 1845వ సంవత్సరంలో ఆ మాణిక్ ప్రభు మహారాజులు మాణిక్ ప్రభు సంస్థాన్ అని పిలువబడే ఒక ఆధ్యాత్మిక ఆశ్రమము అక్కడ కట్టడం జరిగింది. వారు మాణిక్ ప్రభు మహారాజులు ఇంకా మన సత్సంగంలో ముందుకు పోతే మాణిక్ ప్రభు మహారాజులు ఎన్నో భజనలు రచించారు. అంతేకాకుండా షిరిడి సాయినాథుడు, అక్కల్కోట్ మహారాజు స్వామి సమర్థ, గోండావాలేకు చెందినటువంటి శ్రీ బ్రహ్మ చైతన్య మహారాజులు, అనేక ఇతర సమకాలికమైన సాధువులు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క విషయాలపై మాణిక్ ప్రభువుతో సంభాషించారు అని ప్రాశస్త్యము. ఈ రోజుకు కూడా నమ్ముతారు, నమ్మాలి. మాణిక్ ప్రభు మహారాజుల యొక్క ముఖ్య బోధన భక్తి మార్గాన్ని నొక్కి చెబుతాయట. జీవుల ఆధ్యాత్మిక ఐక్యతకు సంబంధించిన వేద సత్యాలపై కూడా ఆయన ప్రభువు నైతికత వహించారు. బీదర్ జిల్లాలో హుమ్నాబాదులోని మాణిక్ నగర్ అనే స్థానంలో వారు ఉండడము,
ఈరోజు ఆశ్రమంగా వెలవడము, మనం వెళ్ళి సత్సంగం చేసుకోవటము, ఇది వారి అనుగ్రహం. సద్గురువు సాక్షాత్ అవతారమూర్తి అయిన శ్రీ సంత్ మాణిక్య ప్రభు మహారాజులు 1817 డిసెంబర్ 22 అంటే మార్గశిర పౌర్ణమి దత్త జయంతి రోజు ఈశ్వరనామ సంవత్సరం వారి అమ్మమ్మ యొక్క స్వస్థలమైన లద్వాంతి అంటారు. ఆ ఊర్లో శ్రీవత్స గోత్రానికి చెందిన దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారట వారు. వారి తండ్రి గారి పేరు మనోహర నాయక్, వారి తల్లిగారి పేరు బాయాదేవి. ప్రతి సంవత్సరము రామనవమిని జరుపుకునే వారి తల్లిదండ్రులు మన మాణిక్ ప్రభు పుట్టక ముందే అంటే 1817 రామనవమి నాడు శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క దివ్య దర్శనం పొందారు అని వారు తెలియజేయటం జరిగింది. ఎవరు? మన సంత్ మాణిక్య ప్రభు మహారాజుల యొక్క తల్లిదండ్రులు. అంతేకాకుండా దత్త జయంతి నాడు తాను వారి బిడ్డగా జన్మిస్తానని తల్లిదండ్రులైనటువంటి మనోహర్ గారికి, బాయా అమ్మకి హామీ ఇచ్చారు. మన మాణిక్ ప్రభు మహారాజులకి దాదాసాహెబ్ అనే అన్నయ్య, తాత్యా సాహెబ్ అనే తమ్ముడు మరియు చిమ్నాభాయి అనే సోదరి ముగ్గురు ఉండేవారట. ప్రభువు చిన్న వయసులోనే పాపం తండ్రి గారిని కోల్పోయారు. అప్పుడు బసవ కళ్యాణ్ అంటే ఇంచుమించు ఈ బీదర్ దాటిన తర్వాత హుమ్నాబాద్ మార్గంలోనే గొప్ప శైవ ఆలయం కూడా ఉంది. ఆ ప్రాంతం పేరే బసవ కళ్యాణ్. అక్కడ ఈ బసవ కళ్యాణ్ నవాబు దగ్గర వాళ్ళ మామయ్య శ్రీ బల్వంతరావు అప్పారావు కుల్కర్ణి వారు ఉద్యోగం చేస్తూ ఉండేవారు. వారి దగ్గర మన సంత్ మాణిక్య ప్రభు మహారాజులు పెరగటం జరిగిందనమాట. అయితే వారు అపర దత్తాత్రేయులు కదా. బసవ కళ్యాణంలో ఉన్నప్పుడు వారి స్నేహిత బృందాలను సేకరించి పట్టణం పరిసరాల చుట్టుపక్కల ఉన్న కొండలు, లోయల్లో తిరుగుతూ ఉండేవారట. ఇంకా పోతే యువ దశల్లో ఉన్నటువంటి మాణిక్ ప్రభు మహారాజులు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించేవారని, అంటే నిర్లక్ష్యత అంటే వారు అవతారం కాబట్టి భోగవాసనలకు దూరంగా ఉండటము అందరికీ నిర్లక్ష్యంగా అనిపించి ఉండవచ్చు. ఆందోళన కూడా చెందారట. రోజులు తరబడి అడవులో తిరుగుతూ ఇంటికి కూడా అప్పుడప్పుడు ఇంటికి రాకుండా వారు ఆ లోయ ప్రాంతాల్లో, కొండల గుట్టల్లోనే ఉండిపోయేవారట. అందుకని దీని ఫలితంగా బసవ కళ్యాణ్ ప్రజలందరూ కూడా మన మాణిక్ ప్రభువుల్ని వేదభావు అంటే పిచ్చిపిల్లవాడు అని పిలిచేవారట. వారు ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదు. వారి కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఎటువంటి అధికారిత విద్యను పొందలేదు వారు. కానీ చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నప్పుడు అడవుల్లో అనేక అద్భుతాలు చేశారని ఈ రోజుకు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఒక సందర్భంలో వారి స్నేహితుడు గోవింద్ ఆటకు రాలేదు. గోవింద్ ఎందుకు రాలేదు అని మాణిక్ ప్రభు మహారాజులు గోవింద్ ఇంటికి వెళ్ళి ఆరా తీస్తే ఒక పాము కాటు కారణంగా మరణించారని చెప్పారట వారి కుటుంబ సభ్యులు. వారి దుఃఖం చూసి ప్రభు తన భక్తులచే అంటే వారి దుఃఖాన్ని ప్రభువు చూసి వారి భక్తి ప్రపత్తులను చూసి మరి వారే దత్తాత్రేయులు కదా, ఆ గోవిందుణ్ణి తిరిగి బ్రతికించారట. మరో సందర్భంలో శివుని దివ్య రూపంలో వారి మిత్రుడికి దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. ఇక వారి బాల్యం నుంచే అవతార పురుషుడుగా మన మాణిక్య ప్రభు మహారాజుల యొక్క కీర్తి ఇక నలుమూలల అన్ని దిశలు మహారాష్ట్ర అయితేనేమి, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి అంతకు మించి కూడా వ్యాపించిపోయింది. ఇక ఒకనాడు బైరాగి వేషంలో ఉన్న మన భగవాన్ అనఘా దత్తాత్రేయుడు ఒకసారి అమృతకుండలో మన ప్రభువుని సందర్శించి దండము, దీక్ష మరియు జోలి ఇచ్చి సంచారయోగి మరియు సత్యదూతగా తన భవిష్యత్ ప్రయాణాన్ని ఆదేశించారు అని వారు చెప్పటం కద్దు. మన మాణిక్ ప్రభు మహారాజులు వారణాసి, హరిద్వారు, మధుర, బద్రి, పూరి, ద్వారకా, గిర్నార్, తిరుపతి, రామేశ్వరం వంటి ప్రముఖమైనటువంటి ప్రదేశాలను దేశవ్యాప్తంగా
కాలినడకనే సంచరించే యోగి. అందుకే దత్తాత్రేయ స్వామి సంచార ప్రియుడు అన్నారు కదా. అలాగే పండ్రీపూర్, తుల్జాపూర్, గాన్గాపూర్, కొల్హాపూర్ అన్ని ప్రధాన దేవతా దేవాలయాలకు వారు సందర్శించేవారు. వారు ఈ దేశవ్యాప్త ప్రయాణంలో వివిధ దేవతామూర్తులను స్తుతిస్తూ ఎన్నో భజనలు రచించారు. ఇక దేశవ్యాప్తంగా వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ ప్రభువులు చివరికి 1845 సంవత్సరంలో విరజ మరియు గురుగంగ నదుల ఒడ్డున స్థిరపడాలని నిర్ణయించుకున్నారట. తర్వాత దీనిని మాణిక్ నగర్, అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు కర్ణాటకలోని బీదర్ జిల్లాలో హుమ్నాబాద్ సమీపంలో ఉండే ప్రదేశంగా మాణిక్ నగర్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన బసవ కళ్యాణ్కి తిరిగి వెళ్తూ ఉండగా హుమ్నాబాద్ సమీపంలో అడవిలో ఆయన పల్లకి ఎంతకీ కదలలేదట. ఆ ప్రాంతంలో ప్రభువు ఏమిటి విచిత్రము అనుకుని ఒకసారి చూసేసరికి ఆ ప్రాంతాన్ని చూసి చాలా ఇష్టపడ్డారట. అందుకని ఈ ప్రాంతాన్ని శాశ్వత నివాసంగా మన మాణిక్ ప్రభు మహారాజులు సకల మత సిద్ధాంతం యొక్క ప్రచారానికి కేంద్రంగా మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నారట. ఆ మాణిక్ ప్రభు మహారాజులు ఒక సాధారణ గుడిసెలో బస చేసి తన శిష్యులు సమీప గ్రామాల నుండి తీసుకువచ్చే మధుకరి అంటే భిక్ష మాత్రమే తినేవారు. సాధారణంగా ఆయన చాలా సరళమైన దుస్తులు ధరించేవారు. అప్పుడప్పుడు రాజదుస్తులు కూడా ధరించేవారట. మాణిక్ ప్రభువు మహారాజులు సాక్షాత్తు దత్తాత్రేయులు వారే. అయితే వారి చిత్రంగా అప్పుడప్పుడు రాజదుస్తులు వేసుకున్నప్పుడు మాణిక్ ప్రభు మహారాజులు కూర్చునే పక్క స్థానంలో ఒక గాడిని, అంటే ఒక ఆధ్యాత్మిక స్థానంగా, అంటే ఇప్పుడు ఈ కాలంలో చెప్పుకోవాలంటే ఒక గాడి, ఒక పరుపు లాంటితోటి వేసి ఉంచేవారట. దాని మీద ఎటువంటి విగ్రహాన్ని కానీ ఆధ్యాత్మిక చిహ్నాన్ని కూడా ఉంచేవారు కాదు, దాన్ని ఖాళీగా ఉంచేవారట. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటి అని ఒక శిష్యుడు అడిగితే వారు భక్తులతో ఇలా అనేవారట: మీకు నచ్చిన రూపంలో పరబ్రహ్మను సర్వోన్నత వాస్తవికత దృశ్యమానం చేసి తదనుగుణంగా మీరు వారిని భగవంతుడిని పూజించుకోవచ్చు అని చెప్పేవారట. ఇంకా అక్కల్కోట్లో స్థిరపడటానికి ముందు సాక్షాత్తు మన స్వామి సమర్థ మహారాజులు మన మాణిక్ ప్రభు మహారాజుల్ని సందర్శించారని ఈ రోజుకి నమ్ముతారు. ఆ వటవృక్షం అలాగే ఉంది. ఏ వటవృక్షం కింద అయితే కూర్చుని మన మాణిక్ ప్రభు మహారాజులు అలాగే అక్కల్కోట్ స్వామి సమర్థ మహారాజులు అంతర్గతమైన ఆధ్యాత్మిక అధిచేతన అనుభవాన్ని వారు సత్సంగం చేసుకునే చోటు ఈ రోజుకి కూడా చూడవచ్చు. చాలా వైబ్రేషన్స్. ఇక సజీవ సమాధి బృందావనం ముందు ఏ కోరికైనా తీరవలసిందే. అద్భుతమైన వైబ్రేషన్స్, మాటలు లేవు. ఇంచుమించు స్వామి సమర్థ మహారాజులు 6 నెలల పాటు ఈ ఔదంబరం చెట్టు కింద కూర్చుని లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం గురించి సంభాషించుకునేవారట, ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం. అంతేకాకుండా స్వామి సమర్థ మహారాజులు ఎన్నో పార్లు మాణిక్ ప్రభు మహారాజుల్ని తన సోదరుడుగా భావించి అందరికీ అదే చెప్పేవారట. ఇక మన షిరిడీకి చెందిన సచ్చిదానందుడు సద్గురువు సాయినాథుడు ఒక యువ ఫకీర్గా మన మాణిక్ ప్రభు దర్బార్కి వచ్చి సందర్శించారట. ఈ కథ ప్రకారంగా షిరిడి సాయినాథుడు వచ్చినప్పుడు ఎవరు మన మాణిక్ ప్రభు వారి దర్బార్లో కూర్చుని ఉన్నారు. షిరిడి సాయినాథులు వారు బాల్యమైన, అంటే అంత పెద్ద వయస్సు లేనప్పుడు, ఒక యువ ఫకీర్గా ఉన్నప్పుడు మన షిరిడి సాయినాథుడు వారి లోటాన్ని చూపించి దాన్ని నింపమని ప్రభువుని అడిగారట. మన మాణిక్ ప్రభువులు వారి పక్కకు కూర్చున్న వారి సోదరుడైన తాత్యా సాహెబ్ను, తాత్యా, ఆ యువ ఫకీర్ సాయినాథుని యొక్క లోటా నింపు అని ఆదేశించారు. అయితే అక్కడ ఆ సమయంలో వీరు చెప్తున్నప్పుడు తాత్యా సాహెబు కొంచెం వేదాంతంపై కొన్ని విద్యా చర్చలు చేస్తున్నారు పక్క వాళ్ళతో. వేరొకరితో మాట్లాడుతూ ఈ లోటాను నింపడానికి ప్రయత్నించారు వారు. ఎవరు? తాత్యా సాహెబ్. అందులో మాట్లాడుతూ కొన్ని వందలాది నాణాలు వేసిన తర్వాత కూడా ఆ లోటా నిండలేదు. అది చమత్కారం. తాత్యా సాహెబ్ ఆశ్చర్యపోయి, ప్రభు చూసారా ఇక్కడ విడ్డూరము అన్నట.
అప్పుడు మాణిక్ ప్రభు మహారాజులు అందులో 5 ఎండిపోయిన ఖర్జూరాలు, కొన్ని పువ్వులు వేశారట. లోట వెంటనే నిండిపోయింది. షిరిడి సాయినాథుడు ఆ ఖర్జూరాలు మరియు పువ్వులు తీసుకుని ఇది తనకు సరిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయారట. అది సంత్ మాణిక్య ప్రభు మహారాజులు, సమర్థ మహారాజులు, షిరిడి సాయినాథులు యొక్క అత్యంత నిగూఢమైన అద్భుతమైన ఆధ్యాత్మిక సంపత్తి. ఇక 1865లో మన మహాప్రభు మహాసమాధి చెందాల్సిన సమయం ఆసన్నమైందని వారు భావించి వారి సోదరులైన దాదాసాహెబు మరియు తాత్యాసాహెబు, వారి తల్లిగారు భాయాదేవి అందరినీ కూడా, అంటే కొన్ని సంవత్సరాలకు ముందు ఈ భాయాదేవి వాళ్ళ తల్లిగారు చనిపోయారు. ఈ దాదాసాహెబ్ను, తాత్యాసాహెబు ఇక 1865లో ప్రభు మహాసమాధి చెందవలసిన సమయం ఆసన్నమైందని భావించి అందరికీ కూడా తెలియపరిచారు. 1865 నవంబర్ 29 మంగళవారం పవిత్రమైన మోక్షద ఏకాదశి, అంటే గీతా జయంతి, మార్గశీర్ష శుద్ధ ఏకాదశి మహాసమాధికి అనువైన తేదీ అని సాక్షాత్తు దత్తప్రభువులు నిర్ణయించుకున్నారు. వారు గుడిసెలో గోడతో కూడిన ఒక చిన్న లోతైనటువంటి గుఫ, అంటే ఒక కేవ్ లాగా లోతుకి నిర్మించి వారి సన్నిహితులకి, శిష్యులకి రహస్యంగా వారి యొక్క ప్రణాళిక చెప్పి, దత్త జయంతి ఉత్సవం ఇప్పటికే ప్రారంభమైంది అని తెలియజేసి, ఏకాదశి తెల్లవారుజామున ప్రభువుగారు, మన మాణిక్ ప్రభు ఆ గుడిసెకు వెళ్ళి పూర్తిగా రహస్యంగా సన్యాస దీక్ష తీసుకుని అందరికీ మంత్రదీక్ష మరియు ఖర్జూరము అలాంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఇచ్చి ఆ మహాసమాధి మందిరంలో కూర్చుని వారి ప్రియమైన భక్తులకి, సహాయకులకి అన్ని వైపుల నుండి ఆ యొక్క లోతైన గుఫను మూసివేయాలని కోరి ఆ మహాప్రభువులు మహాసమాధి పొందారు. అందుకే సంజీవని సమాధి అంటారన్నమాట. ధ్యాన ఆనందకరమైన స్పృహతో వారు ఆ స్థితిని పొందారు. ఇక కాలక్రమేణా అర్థం చేసుకుంది ఏంటంటే, మన మాణిక్య ప్రభు మహారాజులు ఏకాదశి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యోగ మార్గంలో సమాధి ద్వారా వారి యొక్క భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారని అందరూ లేక కథనాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ రోజుకి కూడా మన మాణిక్య ప్రభు మహారాజుల యొక్క దివ్యమైన సంజీవని సమాధి అక్కడ కూర్చుని ప్రార్థనలు వారు వింటూ ఉంటారు. అది మన జయనామగుణ సంకీర్తన కూడా అనుభవించింది. అక్కడ కీర్తన చేస్తున్న సమయంలో ఉన్న వైబ్రేషన్స్, ఆ సజీవ బృందావనము సాక్షాత్తు సంత్ శ్రీ మాణిక్య ప్రభు మహారాజులు వారు రాజదుస్తుల్లో కూర్చుని ఒక ఎర్రటి పువ్వు ఒకటి చేతిలో పెట్టుకుని కూర్చుంటారు. వారు అలా కూర్చుని ఆ మహాసమాధిలో వారు అలా పద్మాసనంలో కూర్చుని మనకు అనుగ్రహిస్తున్నారా అనిపించింది. అందుకని మన దత్త భక్తులందరూ కూడా ఏమాత్రం వీలున్నా లేక వీలు చేసుకునైనా వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుని ఆ వైబ్రేషన్స్ అందరూ అందుకొని వారి అనుగ్రహానికి పాత్రులయ్యి ఆధ్యాత్మిక ఆనంద ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త.